Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. కానీ ఎందుకు సార్ ఆలాపన మూవీలో యాక్చువల్గా భానుప్రియ గారు జనరల్గా చాలా అందంగా చూపించారు మీరు అన్ని సినిమాల్లో. ఇందులో కూడా ఆవిడ ఒక నర్తకి, కానీ ఆ సినిమాలో ఆవిడ చాలా పాలిపోయి చాలా డల్గా, అసలు షీ వాజ్ నాట్ ఇన్ హర్ ఒరిజినల్ సెల్ఫ్ భానుప్రియ గారు. అదేమైనా ఒక రీజన్ అయి ఉంటుందా సినిమా సరిగ్గా ఆడకపోవటానికి? వన్ ఆఫ్ ద రీజన్స్ ఆవిడ అంటే అంత మ్యాక్సిమం లెవెల్లో తను పర్ఫామ్ చేయలేకపోయింది, యాక్టింగ్ వైజ్ కానీ పర్ఫార్మెన్స్ వైజ్ కానీ ఏమన్నా అనుకుంటున్నారా మీరు? అలా కాదు, కానీ నాకు ఇద్దరు చెప్పారండి. ఆ సినిమాకి మ్యూజిక్ చేసిన ఇళయరాజా గారు, ఆ సినిమా చూసిన రావు గోపాలరావు గారు 2 మాటలు చెప్పారు. ఏంటంటే, ఇంత అద్భుతమైన మ్యూజిక్ వస్తూ ఉంటే చాలా హార్ష్గా, ఒక భయానకంగా ఒక మనిషిని చూపిస్తూ వచ్చారండి సినిమా అంతాను. ప్రదీప్ శక్తి ఈ సినిమా పోవడానికి వాడే కారణం, అదే ఆ క్యారెక్టరే కారణం, వాడంటే వ్యక్తిని కాదండి, ఆ క్యారెక్టరే కారణం అన్నారు. అలా క్యారెక్టర్ క్లైమాక్స్లో చాలా బీభత్సం చేస్తుంది. ఇళయరాజా గారు దానికి తగ్గట్టే మ్యూజిక్ చేశారండి. చాలా భయపెడుతుంది ఆ మ్యూజిక్. అలా భయపెడుతూ ముందుకు వచ్చిన వాడు క్లైమాక్స్లో ఈ అమ్మాయికి హస్బెండ్ అనేది జనానికి ఏమాత్రం జీర్ణం కాకుండా పోయింది, ఓన్ చేసుకోలేకపోయారు. ఇలా ఈ రీజన్స్ వల్ల ఆ ఫిల్ము ఆడలేదని వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు అన్నారు. అన్నదానికి నేను కూడా ఏకీభవించానండి. ఇంకా వేరే వేరే రీజన్స్ ఉంటాయి. ఓ సినిమా ఆడకపోయేసరికి ఇంకా చాలా ఎదుగుతారుగా చాలామంది. నేను ఈ విధంగా అనుకుంటున్నాను, అదే యాక్సెప్ట్ చేస్తున్నాను దానికి. సో జనరల్గా మీ సినిమాలు ఏమైనా ఆడకపోతే ఎవరైనా ఇట్లా పాయింట్అవుట్ చేసి చెప్తే మీరు అంత ఆనెస్ట్గా జెన్యున్గా ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నారు సార్? చాలామంది ఒప్పుకోరు. ఇప్పుడు మనం ఒప్పుకోలేదు, జనం ఒప్పుకోలేదు, అక్కడ పోయిందిగా. మరి వీళ్ళంతా చాలా ఎనలైజ్ చేసి మాట్లాడుతూ ఉంటే తీసుకోవాలిగా. ఇదే ఇళయరాజా గారు లేడీ స్టైల్ సినిమా తమిళ్లో డబ్ చేస్తున్నారంటే, డబ్ చేస్తే బాగోదు అని అన్నారు ఇళయరాజా గారు. యా అన్నాను, ఆడదు సినిమా అన్నారు. ఎందుకు ఆడదన్నా, ఈ నిక్కర్లో అన్నీ వేసున్నావు నువ్వు, మా తమిళ్లో అలా హాఫ్ ప్యాంట్ లేదు ఎవరు వేసుకుని తిరగరు, నువ్వు ఫక్తు ఆంధ్రాలో ఆ గోదావరి జిల్లాలో నేటివిటీ చూపించు నీ సినిమాల్లో, లేదా లేడీ స్టైల్లో. మా నేటివిటీ అది కాదు, మాది వేరే. మాకు ఆ నిక్కర్లు అలాంటివి ఏమీ లేవు, భుజం మీద కాసేతో వాళ్ళు ఇలా వేసుకుని తిరుగుతున్నారు ఈ క్యారెక్టర్లో, తీసుకోరు అని అన్నాను. జనం యాక్సెప్ట్ చేయరన్నాడు ఆయన. అయితే ఆ సినిమాకి ఇళయరాజా గారు తమ్ముడే డబ్బింగ్ రైటర్ అనుకుంటాను. చాలా అద్భుతంగా రాశారు ఆయన పాటలు. ఏం చేసినా జనం మా రాజుగారు చెప్పినట్టు యాక్సెప్ట్ చేయలేదు, రిజెక్ట్ చేశారు భయంకరంగా. సో జనం చెప్పినప్పుడు మనం తీసుకోవాలి, తప్పదండి. అది ఆలాపనైనా ఈ లేడీ స్టైల్ అయినా ఏమైనా కానీ తీసుకోకపోతే మరి జరుగుద్దండి, అప్పుడేం చేస్తాం. కానీ ఏదో మీ సినిమాలో ఒక సినిమా ఇళయరాజా గారు తన మనస్సు పూర్తిగా, అంటే తన మనసు పెట్టి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చెయ్యలేదు అని మీరు కూడా ఒక సందర్భంలో భావించారట. అది ఏ సినిమా సార్? ఏమో అండి, ఏం గుర్తులేదు నాకు. ఇళయరాజా గారు మనసు పెట్టి చేయలేదు అనడానికి తప్పండి. ఎందుకంటే ఇళయరాజా గారు ఎప్పుడు కూడా సినిమా ఆయనకి నచ్చకపోయినా చాలా అద్భుతంగా ఆ సీన్కి తగ్గట్టే ఆయన మ్యూజిక్ చేస్తారు. దీనికి ఉదాహరణ ఏంటంటే, భారతరాజు గారు ఒక సినిమా చేశారండి, అందరికీ తెలుసు, ఆత్మబలం ఆత్మగౌరవం అండి. శివాజీ గణేశన్ గారు రాధ, ఆత్మబలం అండి సినిమా పేరేంటి, మొదటి మర్యాద తమిళ్లో. ఆ సినిమా ఇళయరాజా గారికి ఏమాత్రం నచ్చలే, కానీ రికార్డింగ్ మహా అద్భుతంగా చేశారండి ఆయన. ఆ సినిమా సూపర్ హిట్. ఇళయరాజా గారికి నచ్చలే, బట్ ఆయన మనస్ఫూర్తిగా అద్భుతంగా చేశారు ఆర్ఆర్. ఆయన ఏం చేసినా అలాగే చేస్తారండి. ఆయనకు అర్థం కాకపోతే ఏమన్నా తప్పు చేయొచ్చేమో, రాంగ్ రికార్డింగ్ ఇవ్వచ్చేమో నాకు తెలియదు. కానీ మీకు నచ్చందంటూ ఏమీ లేదా సార్? ఇళయరాజా గారు చేసిన మ్యూజిక్ కాదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదన్నా మీ సినిమాకి ఇది నప్పలేదు, కరెక్ట్గా ఈ ప్లేస్లో ఇది పడకుండా ఉండాల్సింది అని ఉంటాయండి. ఉన్నాయా? అలాంటి సందర్భాలు ఉన్నాయి, నేను ఇప్పుడు గుర్తు చేసుకోలేను, కానీ అలాంటి సందర్భాలు ఆయనకి నచ్చి ఆయనకి వేరే విధంగా సీన్ అర్థమయ్యి ఆయన చేసేసిన సందర్భాలు ఉన్నాయండి. హాయమ్మ హాయమ్మ
అన్వేషణ సినిమా కోసం మీరు తలకొన అడవుల్లో షూట్ చేశారు. సో తలకొన అడవులు అది కూడా డీప్ ఫారెస్ట్ లోపలికి వెళ్ళారు, మొత్తం క్యాస్ట్ అండ్ క్రూ చాలా రోజులు అక్కడ షూట్ చేశారు. కానీ ఆ రోజుల్లో ఇలాంటి అధునాతనమైన ఎక్విప్మెంట్ లేదు సార్, కెమెరా కావచ్చు లేకపోతే ఇంకేదన్నా అదర్ ఎక్విప్మెంట్. మీరు అన్ని రోజులు అడవుల్లో అంత భారీ ఎక్విప్మెంట్లతో అసలు ఎలా షూట్ చేశారు సార్? హౌ డిఫికల్ట్ వాజ్ ఇట్? మీరు చెప్పినట్టు ఎంత ఎక్విప్మెంట్ అంత లేదు ఆ రోజుల్లో. ఈ స్టడీకేమ్ కెమెరాలు అంటే ఏమీ లేవు, లేకుండానే ఆ ఎఫెక్ట్ వచ్చేలా చేసాం. మాతో పాటు సమానంగా కెమెరా డిపార్ట్మెంటు పనిచేస్తుందండి. కెమెరా డిపార్ట్మెంట్ అంటే కెమెరామెన్ తాలూకు అసిస్టెంట్స్. కెమెరామెన్ గారు చాలా పెద్ద స్కిల్ ఉన్న మనిషి, ఎంబీ రావు గారు. వాళ్ళ అసిస్టెంట్స్ వీళ్ళంతా చాలా కష్టపడి పనిచేశారు. సో ఆ రిజల్ట్ ఏ ఎక్విప్మెంట్ లేకపోయినా అంత బాగా చేయడానికి వీళ్ళ వెనకాల వాళ్ళు చేసిన కృషి అనమాట. కానీ చేజింగ్ సీన్స్ చాలా ఉన్నాయి సార్ ఆ సినిమాలో. అంటే ఊరకటం పాటల్లో కూడా చాలా చేజింగ్. ఆ టైంలో హౌ డిడ్ యూ మేనేజ్ సార్? ఆ కెమెరా ఎలా షూట్ చేశారు దాన్ని? అదే చేజింగ్స్ అంటే మీరు అనేది స్టడీకేమ్ అప్పటికి ఇంకా రాలా, ఆ షాట్లు ఎలా తీసాను అడుగుతున్నారా? అదే ఈ కెమెరామెన్ అసిస్టెంట్స్లో ఒక అతనికి అదే వాళ్ళంతా కష్టపడ్డారు ఇందా చెప్పింది. అందుకే కళ్ళకి గంతలు కట్టేసి వాడు పొట్టకి కెమెరా కట్టేసి వాడిని నడిపించుకుంటూ వెళ్ళేవాళ్ళు అండి. మనకి ఎట్టుకాలంటాడు. ఆ వెళ్ళడం అనేది వాడు ఫ్లెక్సిబుల్ అనమాట, వాడి చేతిలో లేదు. మేము ఎటు మూవ్ చేస్తే అటు మూవ్ అవడం, అది చాలా ఎక్స్ట్రాడనరీగా వర్కౌట్ అయ్యి స్టడీకేమ్ షాట్లు అంటే అవే అనిపించే ఎలాగా రిజల్ట్ వచ్చింది. అదే వాళ్ళంతా కష్టపడ్డారని చెప్పాను. అదొకటే కాదు సార్, కొన్ని సాంగ్స్ పిక్చరైజేషన్లో కొన్ని సీన్స్లో కూడా సర్కిల్గా తిరిగే షాట్స్ కూడా ఉన్నాయి. రౌండ్ ర్యాలీ కొన్ని చోట్ల ఇట్ విల్ నాట్ బీ పాసిబుల్ అడవుల్లో, ఎందుకంటే అన్ని దట్టంగా ఉంటాయి, చెట్లు పక్కనే ఉంటాయి. యూ జస్ట్ కెనాట్ షూట్ దట్. అది ఎలా చేశారు సార్? అంతే ఏమీ లేదండి. ఆర్ట్ డిపార్ట్మెంటు వీళ్ళందరూ కూడా కష్టపడి మొత్తం ఆ ప్రాంతం అంతా శుభ్రం క్లీన్ చేసి ఆ రౌండ్ ర్యాలీ వేయడం అలాంటివి చేసి వచ్చేసాం అనమాట. బట్ ఇప్పుడు ఆలోచిస్తే ఒక్కసారి మీకు గూస్ బంప్స్ వస్తాయి కదా సార్, అంటే ఆ రోజుల్లో అసలు అలా ఎలా చేసాము అని. అవునండి, అంటే ఇప్పుడంతా మీరు అన్నట్టు ఎక్విప్మెంట్ లేని రోజుల్లో చేసాం కదా, అది కొంచెం థ్రిల్గానే ఫీల్ అవుతాం ఇవాళ తలుచుకుంటే. అండ్ ఆల్సో సార్ ఆ సినిమాలో మీరు కంప్లీట్ మేక్ ఓవర్ చేశారు భానుప్రియ గారిని. సితారలో కంప్లీట్ ఒక లుక్, కంప్లీట్ డిఫరెంట్ లుక్. సో ఆ మేక్ ఓవర్ గురించి చెప్పండి సార్. ఏముంది, మోడర్న్గా సితార్లో ఎంత ట్రెడిషనల్గా కనిపించిందో దీంట్లో అంత మోడర్న్గా కనిపిస్తుంది. జీన్ ప్యాంట్లు అప్పుడు ఇంకా లేవు, స్టోన్ వాష్ అనేవారండి. ఆ ప్యాంట్లు వేసి ఆ షర్ట్లు అన్నీ చాలా పూర్తి కాంట్రాస్ట్ పడుతుంది సితార్కి దీనికి. హీరోయిన్ గెటప్ విషయం కానీ పర్ఫార్మెన్స్ విషయం కానీ. నిజానికి ఈ సస్పెన్స్ సినిమాలో వీటిల్లో హారర్ సస్పెన్స్ ఫిలిమ్స్లో హీరోయిన్ ప్రధానమైన క్యారెక్టర్ అంటూ ఉండవు. అలా కథలు మన తెలిసి ఉంటాయేమో, తక్కువ ఉన్నాయేమో అండి. ఇక్కడ హీరోయిన్ ఓరియంటెడ్ కాదండి అది. ఇది అన్వేషణ ఎక్కువగా తన మీద నడుస్తూ ఉంటుంది, తన చుట్టూ అలుకోబడి ఉంటుంది. కానీ బిగినింగ్లో మీరు రాసినప్పుడు హీరో చుట్టూ ఉండేదట కదా సార్ కదా, అక్కడికి అలా ఏమీ లేదండి. హీరోయిన్ ప్రాధాన్యత పెరిగింది ఏది షూటింగ్ చేసేటప్పుడు, తను ఆ విధంగా ఇంప్రూవైజ్ కాబడింది. హీరో చుట్టూ తిరగడం అంటే ఏమి లేదండి, ఇంప్రూవైజ్ కాబడింది. ఎక్కువగా తన మీద కొంత మళ్ళడం జరిగింది. లేడీస్ టైలర్లో స్పాట్లో మల్లికార్జునరావు క్యారెక్టర్, బట్ల సచిన్ క్యారెక్టర్ డెవలప్ అయినట్టు ఇక్కడ ఈ క్యారెక్టర్ అలా డెవలప్ కాబడింది. అక్కడ బట్ల సచిన్ క్యారెక్టర్ లేదా అండి? ఉంది, చాలా తక్కువ ఉంటుంది అనమాట. నలుగురు ఆడవాళ్ళని పరిచయం చేసిన తర్వాత ముగ్గురు ఆడవాళ్ళని ఆ క్యారెక్టర్ తగ్గిపోద్ది. ఓకే, కానీ అతను ఉండమని చెప్పి దాన్ని పెంచుకుంటూ వెళ్ళాం. ఎందుకంటే అతను బాగా చేస్తున్నాడు, అవన్నీ పండుతున్నాయి ఆ సీన్స్ అన్నీ. షూటింగ్ చూడడానికి వచ్చిన వాళ్ళే నవ్వుతున్నారండి, ఇదో బాగా వర్కౌట్ అవుతున్నాడు అతను అనుకుని ఎండ్ వరకు డెవలప్ చేశాను నేను, సినిమా ఎండ్ వరకు. సార్ అన్వేషణే కాదు సార్, జనరల్గా మీ సినిమాలు అన్నింటిలో కూడా విమెన్కి ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇస్తారు. విమెన్ చుట్టూ కథ అన్నా ఉండొచ్చు, లేకపోతే విమెన్కి ఒక ఇంపార్టెంట్ రోల్ అన్నా ఉండొచ్చు. అది కేవలం హీరోయిన్ మాత్రమే కాదు, అక్కడున్న మిగతా క్యారెక్టర్స్ విమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మీరు అంతే ఇంపార్టెంట్. అంటే ఒక స్క్రీన్ ప్రెజెన్సే కాదు, ఊరికి అట్లా వచ్చి కనపడే కాకుండా వాళ్ళకంటూ ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఆ రకంగా దాన్ని అల్లుతారు. దీని వెనక ఇన్స్పిరేషన్ ఏంటి సార్? భారతీ రాజా గారు
అని అనుకోవచ్చా, లేకపోతే మీరు పెరిగిన వాతావరణమా ఏంటి సార్, వాట్ ఈస్ ఇట్? ఏమో తెలియదండి, మీరు అడిగేదాకా నేను అంత అనుకోలే. కానీ ఆ లేడీకి ఆ ఇంపార్టెన్స్ మట్టుకి కథ అనుకునేటప్పుడే కనిపిస్తూ ఉంటుందండి. నేను కథ ఆలోచించేటప్పుడే వాళ్ళ ఊరికే డ్రైగా అలాగా హీరోయిన్ అంటే పాటలు పాడడానికి వచ్చి పాడేసి వెళ్ళిపోవడం, హీరోతో 2 రొమాంటిక్ సీన్లు అలా కాకుండా తనకి ఒక ఇంపార్టెన్స్ ఉంటుందండి. మీరు అవును వాళ్ళు దృష్టిపడారు చూడండి, ఆ అమ్మాయి కూడా క్యారెక్టరైజేషన్ చక్కగా, ఆ ఇద్దరి మధ్య కథే సినిమా. అలాగా నేను నిట్ చేస్తాను అనుకో. Subscribe to Please subscribe for more videos.